స్టూడెంట్స్, ఈరోజు మనం జావా కలెక్షన్లో మ్యాప్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో క్యూ అండ్ ప్రయారిటీ క్యూ డీక్యూ అంటే బోత్ సైడ్స్ మనకి క్యూ యాక్సెసిబిలిటీ ఉంటే ఎలా అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఈరోజు హౌ టు యూజింగ్ మ్యాప్ అంటే నార్మల్ కలెక్షన్ కాన్సెప్ట్స్కి మ్యాప్ కాన్సెప్ట్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాము. సో ఫస్ట్ జావా కలెక్షన్లో ఇప్పటి వరకు చూసిన సెట్ ఇంటర్ఫేస్ కానీ లేదు లిస్ట్ ఇంటర్ఫేస్ కానీ లేదు క్యూ కానీ ఏదైనా కూడా మనం డైరెక్ట్గా వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటూ వెళ్ళాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఎలిమెంట్ టైప్ ఇంటీజర్ అయితే ఇంటీజర్ వాల్యూస్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ నేమ్స్, అలా ఏదో ఒక వాల్యూ అనేది మనం స్టోర్ చేసుకుంటూ వెళ్ళాం. బట్ మ్యాప్కి వచ్చేసరికి మ్యాప్లో మనం ఏమేం కంటైన్ చేసుకుంటాం అంటే ఏమేం స్టోర్ చేసుకుంటాము అంటే బోత్ కీ అండ్ వాల్యూ, అంటే కీని మనం స్టోర్ చేసుకుంటాము అండ్ వాల్యూని స్టోర్ చేసుకుంటాం. అలానే ఇక్కడ డూప్లికేషన్స్ లేకుండా వన్స్ మనం ఏ వాల్యూ అయితే వన్స్ ఇన్సర్ట్ చేసామో అదే వాల్యూ మనకి రెండోసారి మనకి రిపీట్ అయితే, అంటే డూప్లికేషన్ అనేది కనుక రిపీట్ అయితే మనం దాన్ని అలో చేయం, అంటే ఇట్ కంటైన్స్ ఓన్లీ యూనిక్ వాల్యూ. సో ఇలా ఏంటంటే మనం ఒక మ్యాప్ని క్రియేట్ చేసుకుంటూ ఆ మ్యాప్లో మనం డిఫరెంట్ కీస్ అండ్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఆల్రెడీ ప్రీడిఫైన్గా మనకి ఈ మ్యాప్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఇంటర్ఫేసెస్ అండ్ ప్రీడిఫైన్ క్లాసెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుంటూ మనం ఈ కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో సమ్ పాయింట్స్ అబౌట్ జావా మ్యాప్. నెక్స్ట్ ఈ రెండు సెట్ ఏదైతే ఉందో కీ అండ్ వాల్యూ, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాము అంటే వన్ ఎంట్రీ అంటాం. సో ఇలాంటి ఎంట్రీస్ మనం ఎన్నైనా కూడా ఈ మ్యాప్లో స్టోర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ కూడా యూనిక్గా ఉండాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాప్లో మనకి వాల్యూస్ అనేవి యూనిక్గా తీసుకుంటాము. సో అంటే ఎక్కడా కూడా రిపిటేషన్స్ అనేది లేకుండా మనం స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. సో వన్స్ వన్ వాల్యూ అనేది మనం ఎంటర్ చేసాము అంటే అగైన్ ఆ వాల్యూ ఒక్కటే మాత్రమే ఉంటుంది అండ్ అదే కీతో మనం వేరే వాల్యూని మాత్రం స్టోర్ చేయలేం. అంటే కంపల్సరీ కీస్ అనేవి ఎలా ఉండాలి అంటే యూనిక్గా ఉండాలి. సో ఎందుకు కీస్ మాత్రమే యూనిక్ అంటే ఆటోమేటిక్గా కీయే కాబట్టి ద మెయిన్ రిఫరెన్స్, దానికి రిగార్డింగ్ వాల్యూ మనకి ఎలా అయినా మనకి ఓకే. బట్ అక్కడ మనం దేన్ని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తాము అంటే దాని యొక్క కీని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ తీసుకుంటే స్టూడెంట్ రోల్ నెంబర్స్ అనేవి యూనిక్, కానీ స్టూడెంట్ నేమ్స్ అనేవి మేబీ రిపీట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే పేరుతో 2 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే బట్ రమేష్ అనే ఇద్దరికి కూడా ఒకటే రోల్ నెంబర్ ఉండదు. ఒక రమేష్కి ఒక రోల్ నెంబర్ అండ్ వేరే రమేష్కి వేరే రోల్ నెంబర్ ఉంటుంది. సో సేమ్ అలానే మనకి ఇక్కడ కూడా మ్యాప్కి సంబంధించి కీస్ అనేవి ద మెయిన్ రిఫరెన్స్ కాబట్టి కీస్ మాత్రం ఎప్పుడు మనకి యూనిక్గా ఉండాలి అండ్ దానికి రిగార్డింగ్ వాల్యూస్ మనం ఏదైనా తీసుకుంటాం. బట్ యూనిక్ ఈ కీస్ అనేవి ఎప్పుడైతే మనం డూప్లికేట్స్ తీసుకుంటామో అక్కడ మనకి ఎర్రర్ అనేది ఫేస్ చేస్తాం. సో యాజ్ యూజువల్ మనం ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఎలా అయితే సర్చింగ్, అప్డేట్ అండ్ డిలీషన్స్ పెర్ఫామ్ చేస్తామో సేమ్ అలానే మ్యాప్ కూడా యూజ్ చేసి మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీనికి రిగార్డింగ్ హైరారికల్ ఫామ్ ఏంటనేది చూద్దాం. సో అంటే ఎలా మనం ఈ మ్యాప్ని యాక్సెస్ చేయాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటర్ఫేస్ని తీసుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ మనకి ట్రీ మ్యాప్ అనేది ఒక క్లాస్. ఈ జావా మ్యాప్కి రిలేటెడ్గా మ్యాప్ అనే ఒక ఇంటర్ఫేస్ నుంచి మనం యాక్సెస్ చేసేటప్పుడు ఈ ట్రీ మ్యాప్ అనేది ఒకటి క్లాస్ ఉంది. ఆ క్లాస్ నుంచి మనం సార్టెడ్ మ్యాప్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ సార్టెడ్ మ్యాప్ అనే దాని నుంచి మ్యాప్ అనే ఇంటర్ఫేస్ని అగైన్ ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్
సార్టెడ్ మ్యాప్. సో నెక్స్ట్ వన్ ట్రీ మ్యాప్. అంటే బ్లూ కలర్లో మెన్షన్ చేసేవి క్లాసెస్ అండ్ పింక్ కలర్లో మెన్షన్ చేసింది ఇంటర్ఫేసెస్. సో ఈ రెండు కూడా ఇంటర్ఫేసెస్. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో మనం యూజ్ చేసే రిలేషన్ ఎక్స్టెండ్స్, బికాస్ మ్యాప్ ఇంటర్ఫేస్, సార్టెడ్ మ్యాప్ ఇంటర్ఫేస్, కాబట్టి మధ్యలో మనం ఎక్స్టెండ్స్ అనే టాపిక్ యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ట్రీ మ్యాప్ అనేది ఒక క్లాస్. అంటే సార్టెడ్ మ్యాప్కి ట్రీ మ్యాప్కి రిలేషన్ ఏంటి అంటే ఇంప్లిమెంట్స్. ఎందుకు ఇంప్లిమెంట్స్ అంటే ఇది క్లాస్, ఇది ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం మధ్యలో యూజ్ చేసేది ఇంప్లిమెంట్స్. నెక్స్ట్ ఇదే మ్యాప్, ఇది ఒక టైప్ ఆఫ్ రిలేషన్ అయితే దీనికి పక్కన ఇంకొక వన్ మోర్ టాపిక్ ఇన్ మ్యాప్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే టూ క్లాసెస్. ఆ టూ క్లాసెస్ హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్. లింక్డ్ హ్యాష్ మ్యాప్, ఇక్కడ HM క్యాపిటల్ లెటర్స్ అండ్ LHM క్యాపిటల్ లెటర్స్. సో ఈ రెండు కూడా మనకి క్లాసెస్ అన్నమాట. ఈ రెండింటిని కూడా యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే ఈ మ్యాప్ ఇంటర్ఫేసెస్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకి రిలేషన్ ఏంటి అంటే ఎక్స్టెంట్. వై? బికాస్ ఇది క్లాస్, ఇది క్లాస్, అంటే ఈ రెండు కూడా మనకి ప్రీడిఫైన్ క్లాసెస్ కాబట్టి ఈ మధ్యలో యూజ్ చేసే రిలేషన్ వచ్చేసరికి మనకి ఎక్స్టెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ హ్యాష్ మ్యాప్ అనేది ఫైనల్గా ఎవరితో రియాక్ట్ అవ్వాలి? మ్యాప్ అనే ఇంటర్ఫేస్తో కనెక్ట్ అవ్వాలి. సో మ్యాప్ అనే ఇంటర్ఫేస్తో కనెక్ట్ అవ్వాలి అంటే మ్యాప్ అనేది ఒక ఇంటర్ఫేస్, హ్యాష్ మ్యాప్ అనేది ఒక క్లాస్. అప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏమవుతుంది? ఇంప్లిమెంట్స్. సో హ్యాష్ మ్యాప్ ఇంప్లిమెంట్స్ ద మ్యాప్ ఇంటర్ఫేస్. సో ఇలా ఏంటంటే మనం ఒక మ్యాప్ ఇంటర్ఫేస్ని యాక్సెస్ చేస్తూ ట్రీ మ్యాప్ అనే క్లాస్ని, హ్యాష్ మ్యాప్ అనే క్లాస్ని, లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనే క్లాస్ని యూజ్ చేస్తూ మనం ఈ కీ అండ్ వాల్యూస్ని యాడ్ చేయడం అండ్ వాటి మీద మనం ఏవైతే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో సెర్చ్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ కూడా మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఈ హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఏం చేస్తుంది అంటే నల్ కీస్ అండ్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ట్రీ మ్యాప్ ఏదైతే ఉందో అది నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. సో ఇట్ డస్ నాట్ అలౌ null key values, but hash map and linked hash map allows null keys values. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనకి టూ టైప్స్ ఆఫ్ టెక్నికల్గా మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు టూ టైప్స్లో చేయొచ్చు. అది ఏంటంటే ఓల్డ్ వే నాన్ జెనరిక్ అండ్ ప్రెజెంట్ వే జెనరిక్. అంటే నాన్ జెనరిక్ వేలో ఒక టైప్లో మనం మ్యాప్ని యాక్సెస్ చేస్తాము అండ్ జెనరిక్ వేలో వన్ వేలో మనం యాక్సెస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాన్ జెనరిక్ ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ మనం జెనరిక్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ జెనరిక్. సో ఫస్ట్ యూటిల్ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. సేమ్ మనం జావా కలెక్షన్లో ఏ టాపిక్ అయినా కూడా ఈ కాన్సెప్ట్ అంతా మనకు ఒకేలా వర్క్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ MEM ఎగ్జాంపుల్, అంటే మ్యాప్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకున్నాను. మీరు ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నారో ఫైల్ సేవ్ చేసేటప్పుడు కూడా అదే నేమ్తో సేవ్ చేయాలి. సో నార్మల్ జావా ప్రోగ్రామ్స్కి అయితే మనకు అది అక్కడ ప్రాబ్లం ఏం రాదు, కానీ మనకి ఇక్కడ మాత్రం కంపల్సరీ ఏ క్లాస్ నేమ్తో అయితే తీసుకుంటున్నారో అదే నేమ్తో సేవ్ చేయమని చెప్తుంది. సో అది కూడా లాస్ట్ క్లాస్లో నేను మీకు ఎర్రర్ ఎలా చూపించిందో నేను చూపించాను. ఒకవేళ మనం క్లాస్ నేమ్తో సేవ్ చేయకుండా అదర్ నేమ్తో సేవ్ చేస్తే ప్రాబ్లం ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చూపించాను. సో పబ్లిక్ క్లాస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే ఇంటర్ఫేస్ యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ఇంటర్ఫేస్కి మనం ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో మ్యాప్ M ఈక్వల్ టు న్యూ స్పేస్. ఇక్కడ మనం యాక్సెస్ చేసే క్లాస్ ఏంటి? ఇక్కడ మనం యాక్సెస్ చేసే క్లాస్, సో జనరలీ మనం హ్యాష్ మ్యాప్ని యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ మ్యాప్ ఇంటర్ఫేస్కి సంబంధించి నేను హ్యాష్ మ్యాప్ని యాక్సెస్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మ్యాప్ M ఈక్వల్ టు న్యూ స్పేస్ హ్యాష్ మ్యాప్ ఆఫ్. సో ఇప్పుడు హ్యాష్ మ్యాప్ క్లాస్ నుంచి మ్యాప్ అనే ఇంటర్ఫేస్కి మనం ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసాం. దెన్ M డాట్ పుట్ ఆఫ్ 1 కిషోర్. సో అంటే
1 అనేది కీ వాల్యూ, కిషోర్ అనేది వాల్యూ. సో కీ అండ్ వాల్యూ ఈ రెండు కూడా పుట్ చేస్తున్నాం. పుట్ అంటే ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇందులోకి మ్యాప్ అనే ఇంటర్ఫేస్లోకి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం బై యూజింగ్ ఎం రిఫరెన్స్. ఆఫ్టర్ దట్ అగైన్ ఎం డాట్ నెక్స్ట్ వన్ సో ఇలా నేను టోటల్ 4 స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను. 4 స్ట్రింగ్స్ కూడా నేను కీ వాల్యూస్ నేను నార్మల్‌గా ఇస్తూ వెళ్ళాను. ఎక్కడ ఆర్డర్ అలా ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు వన్స్ ఇన్సర్టింగ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ మనం ఆ ట్రీలో ట్రావర్స్ చేసి మ్యాప్‌లో ట్రావర్స్ చేసి అందులో ఉన్న వాల్యూస్‌ని మనం ప్రింట్ చేయాలి. ఎప్పుడు కూడా వాల్యూస్‌ని ట్రావర్స్ చేసి మనం ప్రింట్ చేయాలి అంటే బై యూజింగ్ ఇటరేటర్. సో ఏదైనా కూడా మనకి ఫైనల్‌గా మనం యాక్సెస్ చేయాల్సింది ఇటరేటర్ ఇంటర్ఫేస్. సో సెట్ s ఈక్వల్ టు m డాట్ ఎంట్రీ సెట్. సో ఈ స్టేట్మెంట్ వల్ల మనం ఏం చేస్తాము అంటే కన్వర్టింగ్ టు సెట్ అంటే మనం ఫస్ట్ తీసుకున్న మ్యాప్ నుంచి మనం ఫస్ట్ సెట్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో అంటే మ్యాప్ డైరెక్ట్గా ఇటరేటర్ అనే ఇంటర్ఫేస్ని యాక్సెస్ చేయకుండా ఫస్ట్ మ్యాప్ నుంచి సెట్ అనే ఇంటర్ఫేస్లో కన్వర్ట్ చేయడం కోసం మనం తీసుకున్న మ్యాప్ రిఫరెన్స్ ఎం డాట్ ఎంట్రీ సెట్ అనే దానివల్ల మనం ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ కూడా మనకి సెట్లోకి కన్వర్ట్ అయ్యి ఎస్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇటరేటర్ని క్రియేట్ చేసుకోవాలి. దేనికి ఇటరేటర్ని క్రియేట్ చేసుకోవాలి అంటే మ్యాప్కి క్రియేట్ చేసుకోకుండా ఎస్ అనే సెట్తో మనం క్రియేట్ చేసుకుంటాం. సో దెన్ ఇటరేటర్ ఐఆర్ ఈక్వల్ టు ఎస్ డాట్. సో మనకి ఎస్ అనేది సెట్ ఇటరేటర్ ఆఫ్. నెక్స్ట్ మనం జనరల్గా ఎవ్రీ ప్రోగ్రాంలో మనం ట్రావర్సింగ్ కోసం వైల్ ఆఫ్ ఐఆర్ డాట్ హ్యాస్ నెక్స్ట్ ఆఫ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాప్ ద్వారా మనం ఇందులో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలి కదా. మ్యాప్ అంటే ఇంటర్ఫేస్ నేమ్ ఎం క్యాపిటల్ లెటర్ తీసుకోవాలి. ఎంట్రీ మ్యాప్ డాట్ ఎంట్రీ ఈఎన్ ఈక్వల్ టు కంటిన్యూషన్ రాయండి, నేను పక్కన ప్లేస్ లేదని కింద రాస్తున్నాను. మ్యాప్ డాట్ ఎంట్రీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇదంతా కూడా సింగిల్ స్టేట్మెంట్. సో దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ అండ్ వాల్యూని సెపరేట్గా మనం గెట్ చేసుకోవడం కోసం ఈ స్టేట్మెంట్. ఓకే, మీకు నార్మల్గా ఇవన్నీ కంబైన్డ్గా స్టోర్ అవుతాయి కాబట్టి మనం దాన్ని సెపరేట్ అంటే కీ వాల్యూస్ సెపరేట్ అండ్ దాని రిగార్డింగ్ వాల్యూస్ సెపరేట్గా తీసుకోవడం కోసం మనం ఇలా ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇప్పుడు మనం సెపరేట్ చేసిందంతా కూడా ఈఎన్లో ఉంది. ఈఎన్ డాట్ గెట్ కీ అంటే ఓన్లీ కీస్ మాత్రమే ప్రింట్ అవుతాయి ప్లస్ కన్కాటినేషన్ ఈఎన్ డాట్ గెట్ వాల్యూ. సో మీరు నార్మల్గా ప్రింట్ చేయొచ్చు, మిక్స్ చేసి అనుకుంటే మీరు నార్మల్గా ప్రింట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ దేన్ని క్లోజ్ చేస్తున్నాను, వైల్ క్లోజ్ చేశాను. ఆఫ్టర్ దట్ మెయిన్ మెథడ్ అండ్ ఆఫ్టర్ దట్ క్లాస్. ఓకే, సో మీరు ఇక్కడ క్లాస్ డిక్లేర్ చేశాను బట్ మెయిన్ మెథడ్ మిస్ అయ్యాం. పబ్లిక్ సో ఫస్ట్ క్లాస్, తర్వాత మెయిన్ మెథడ్ ఓపెనింగ్, ఆఫ్టర్ దట్ ఈ లాజిక్ మొత్తం, తర్వాత ఇది వైల్ క్లోజ్ అండ్ మెయిన్ క్లోజ్ అండ్ క్లాస్ క్లోజ్. సో ఇలా ఏంటంటే ఇది జస్ట్ ఓల్డ్ నాన్ జనరిక్ వేలో మనం తీసుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇదే మ్యాప్ని యాక్సెస్ చేయాలి అంటే ఇన్ జనరిక్ వే సింపుల్గా మనం ఇక్కడ మెయిన్ మెథడ్ ఓపెన్ చేసిన తర్వాత మ్యాప్కి రిఫరెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ కీ వాల్యూ తీసుకుంటున్నారు అండ్ ఏ టైప్ ఆఫ్ నార్మల్ వాల్యూ తీసుకుంటున్నారు అంటే మనం తీసుకునే కీ వాల్యూ ఇంటీజర్ వాల్యూ, మనం తీసుకునే వాల్యూ టైప్ స్ట్రింగ్. సో ఇక్కడే మీరు ఎలిమెంట్ టైప్ని కూడా మెన్షన్ చేయాలి అండ్ డైరెక్ట్గా మీరు ఎలిమెంట్స్ని అందులోకి పుట్ చేసేస్తారు. ఆఫ్టర్ పుట్టింగ్ మనం డైరెక్ట్గా ఫర్ లూప్లో వాల్యూస్ని గెట్ చేసుకోవచ్చు, వెరీ షార్ట్ కట్ వే. సో దాన్ని ఎలా కూడా మనం ఇప్పుడు చూద్దాము.
నెక్స్ట్ క్లాస్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. m ఈక్వల్ టు న్యూ స్పేస్ హ్యాష్ మ్యాప్ కదా మనం తీసుకున్న క్లాస్. సో హ్యాష్ మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ స్ట్రింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ m అనే రిఫరెన్స్తో మనం యాజ్ యూజువల్ ఇందాకలానే పుట్ చేసుకుంటాము. నేను ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటున్నాను. సో జావా అండ్ m డాట్ పుట్ ఆఫ్ 20 C లాంగ్వేజ్ అండ్ m డాట్ పుట్ ఆఫ్ 30 Oracle. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మనం వాల్యూస్ని ప్రింట్ చేసుకుంటాం. సో ప్రింట్ చేయడం కోసం నేను డైరెక్ట్ ఫర్ లూప్లోనే నేను ఆ లాజిక్ అనేది అప్లై చేస్తున్నాను. మ్యాప్ ఎంట్రీ ఏ, మ్యాప్ డాట్ ఎంట్రీకి ఒక రిఫరెన్స్ ఏ కోలన్, అందులో నుంచి మ్యాప్ డాట్ ఇక్కడ స్మాల్ లెటర్ m తీసుకున్నాం కదా మనం, m డాట్ ఎంట్రీ సెట్ ఆఫ్. నెక్స్ట్ ఓపెనింగ్ బ్రేస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. నేను డైరెక్ట్ షార్ట్ కట్లో రాస్తాను ఎందుకంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కాబట్టి మనకి డైరెక్ట్గా సింగిల్ లైన్లో సరిపోవు. మనం తీసుకున్న రిఫరెన్స్ డాట్ గెట్ కీ ఆఫ్ ప్లస్ ఏ డాట్ గెట్ వాల్యూ ఆఫ్. సో మనం ఇందాక ఇటరేటర్ తీసుకుని ఇటరేటర్ నుంచి మనం వాల్యూస్ని సపరేట్ చేసుకుని ఒక రిఫరెన్స్లో స్టోర్ చేసి ఇవన్నీ కూడా చేసాం. బట్ ఇక్కడ డైరెక్ట్గా మనం ఫర్ లూప్లోనే బై యూజింగ్ మ్యాప్ డాట్ ఎంట్రీ అనే ద్వారా అండ్ మనం తీసుకున్న మ్యాప్ రిఫరెన్స్లో ఎంట్రీ సెట్ అనే దాని ద్వారా డైరెక్ట్గా మనం వాల్యూస్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరిక్ అండ్ నాన్ జనరిక్. వన్ మోర్ థింగ్, జనరిక్లోనే మనం టైప్ డైరెక్ట్గా స్టార్టింగ్లోనే మెన్షన్ చేసేస్తాము. బట్ నాన్ జనరిక్ వచ్చేసరికి మనం ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇది ఆటోమేటిక్గా టైప్ ఆఫ్ వాల్యూని తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఫస్టే మనం ఏం చేస్తామంటే ఆ 2 types ఆఫ్ వాల్యూస్ని మాత్రమే యాక్సెసింగ్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. సో దిస్ ఈస్ ద క్లాస్ అబౌట్ హ్యాష్ మ్యాప్ విత్ మ్యాప్ ఇంటర్ఫేస్.